హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా విత్ శరత్. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మన ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ అనమాట. మన ఇండియాలో అద్భుతమైన కట్టడాల్లో ఇదొకటి. ఇది షాజహాన్ గారు నిర్మించారనమాట. దీని హిస్టరీ మనం చూసుకున్నట్లయితే ఇది 1638లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం అయితే మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ ఒక 10 years అయితే పట్టిందనమాట పూర్తిగా కంప్లీట్ అవడానికి. సో ఇలా ఎంటర్ అవగానే ఇక్కడ మనకి ఇలాంటి టైప్ ఆఫ్ ఆటోస్ అయితే ఉంటాయి. లోపల లాహోరీ గేట్ నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక 50 రూపీస్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేస్తే కనుక 35 రూపీస్ ఉంటుంది. సో వీళ్ళు ఆటోలో ఎక్కించుకొని ఒక 10 రూపీస్ తీసుకొని ఇక్కడైతే డ్రాప్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్లాగ్ కనపడుతూ, ఇక్కడ ఎవ్రీ ఇయర్ August 15th ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారనమాట నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్. సో చేసిన తర్వాత స్పీచ్ ఇస్తారనమాట. సో దీనికి ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే మనకి చాందనీ చౌక్ అనే బజార్ ఉంటుంది. చీప్ ప్రైసెస్ బట్టలు ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. దాని పక్కనే జమ్మా మసీద్ కూడా ఉంటుంది. మేమైతే ఫ్రైడే అయితే వెళ్ళాము. సో నో టికెట్ అనమాట. ఆల్రెడీ టికెట్ ప్రైసెస్ అయితే చెప్పాను కదా. టైమింగ్స్ వచ్చేసి 9 AM to 5 PM అనమాట. మండే వచ్చేసి హాలిడే అనమాట. అండ్ ఇది యమునా నది తీరాన అయితే నిర్మించారనమాట. అండ్ ఈ ఫోర్ట్ మొత్తం ఒక 255 acresలో అయితే కన్స్ట్రక్ట్ చేయబడింది. ఈ ఫోర్ట్లో షాజహాన్ నిర్మించిన బిల్డింగ్స్ కాకుండా మనకి బ్రిటిషర్స్ నిర్మించిన బిల్డింగ్స్ కూడా ఉంటాయంట. August 15th ముందైతే ఒక 3 days or 4 days ముందు ఇది విజిట్ చేయడం అయితే అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల బెటర్ అనమాట అవాయిడ్ చేయడం. ఇది వచ్చేసి లాహోరీ గేట్ ఎంట్రన్స్ అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మండే మాత్రం హాలిడే. సో ఇది రెగ్యులర్గా రెనోవేట్ చేస్తూ ఉంటారు. మనకి ఆగ్రా నుండి 1638లో షాజహాన్ వాళ్ళు క్యాపిటల్ని ఢిల్లీకి అయితే షిఫ్ట్ చేశారు. తర్వాత ఈ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారంట. అండ్ అట్ ద సేమ్ టైం తాజ్మహల్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. సో రెండింటినీ షాజహాన్ గారు దగ్గరుండి చూసుకొని కట్టించారంట. అండ్ మర్చిపోమాకండి, మండే అయితే హాలిడే, మేము వెళ్ళిన రోజు ఫ్రైడే. సో టికెట్ అయితే లేదనమాట. సో అండ్ ఇక్కడ ఈ షాప్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి మీనా బజార్ అనమాట. సో ఇక్కడ శారీసు, రత్నాలు, ఇంకా ఆ టైంలో ఏమేమి ఉండేవో అలాంటివన్నీ అమ్మేవారంట. ఇక్కడ మీరు చూస్తున్న షాప్స్కి రెంట్ అయితే లిటరల్లీ 5 రూపీస్ ఆర్ 10 రూపీస్ మంత్లీ అని అంటున్నారు. బట్ బయట జరిగేంత బిజినెస్ అయితే ఇక్కడ జరగకపోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ లైటింగ్ వస్తుంది కదా, అక్కడైతే మధ్యలో వీళ్ళు ప్లేస్ అయితే వదిలారనమాట. ఎందుకంటే అది వెంటిలేషన్ కోసం పర్పస్, అంటే ఈ మీనా బజార్లోకి లైటింగ్ పర్పస్ అనమాట. అండ్ ఈ మీనా బజార్నే చట్టా చౌక్ అని కూడా పిలుస్తారంట. అండ్ ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ అయ్యామన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ప్లేస్ అయితే చాలా పెద్దది. టోటల్ 255 acresలో అయితే ఉంటుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, స్టోన్స్తో కట్టిన కన్స్ట్రక్షన్. ఇలా ఎక్కడైతే ఉంటాయో ఇవన్నీ బ్రిటిషర్స్ కట్టిన కన్స్ట్రక్షన్స్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా చుట్టూ లాన్స్ పెద్ద పెద్దవి. అండ్ మనం చూస్తున్న ఈ వైట్ బిల్డింగ్ వచ్చేసి షాజహాన్ గారు అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దీన్ని నౌబత్ ఖానా అని కూడా పిలుస్తారనమాట. సో అంటే డ్రమ్ హౌస్ అనమాట. సో టోటల్ 21 అయితే ఉంటాయి లోపల. సో కొన్ని అయితే డిస్ట్రాయ్ చేశారనమాట. సో అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి దివానీ ఆమ్ అనమాట. ఇది సేమ్ ఇలాంటిది మనం ఆగ్రా ఫోర్ట్లో కూడా చూసాము. అండ్ చుట్టూ చూసారా ప్రొటెక్షన్, లోపల ఎవరు ఎంటర్ అవ్వకుండా ఉండటానికి గ్రిల్స్ కూడా పెట్టారనమాట. పెద్ద పెద్ద లాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, బిల్డింగ్స్ తక్కువ, లాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. దీవానీ ఆమ్ అంటే నార్మల్ పీపుల్స్ కోర్ట్ అనమాట. సో రాజుగారు ఇక్కడ నుండే నార్మల్ పీపుల్ని కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ విని తీర్పునిచ్చేవారంట. ఇది కూడా రెడ్ స్టోన్స్తో అయితే కన్స్ట్రక్ట్ అయితే చేశారనమాట. కొంతమంది గైడ్స్ ప్రకారం ఈ కన్స్ట్రక్షన్ అయితే, ఈ దివానీ ఆమ్ అనేది హిందూ రాజులు అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. బట్ ఆఫ్టర్ దట్ షాజహాన్ వాళ్ళు కొన్ని చేంజెస్ అన్నీ చేసి వాళ్ళ నేమ్స్ అయితే పెట్టుకున్నారంట. సో ఇలా అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళకు కూడా చెప్పలేకపోతున్నారు. బట్ కొన్ని బుక్స్లో అయితే ఉందని చెప్తున్నారు. అండ్ ఇలా లోపలికైతే ఎంటర్ అవగానే మనకి రాజుగారి సింహాసనం అయితే కనపడుతుంది. అది వచ్చేసి వైట్ మార్బుల్ స్టోన్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో పైన ఒక గోల్డెన్ చైర్ ఉంటుంది, అక్కడ కూర్చుంటారనమాట. పక్కన ఉన్న కిటికీలలో విండోస్ దగ్గర మహారాణులు కూర్చుంటారనమాట. అండ్ కింద మీకు పీట కనిపిస్తుంది కదా, అక్కడ మహామంత్రి గారు కూర్చుంటారు. అండ్ ఇక్కడ ఆయన కూర్చొని, రాజుగారు కూర్చొని నార్మల్ పీపుల్ ప్రాబ్లమ్స్ విని వాళ్ళకి తీర్పునిచ్చేవారంట. అండ్ ఇక్కడ చుట్టూ చూస్తున్నారు కదా, గ్లాసెస్ అయితే పెట్టారు ప్రొటెక్షన్ కింద. ఎందుకంటే వచ్చే విజిటర్స్ వీళ్ళందరూ తెలిసిందే కదా మన వాళ్ళ గురించి, వచ్చి లోపలికి వెళ్ళి ఇంకా డ్యామేజ్ చేస్తారని చెప్పి అలా పెట్టారనమాట. సో అది గాయస్ రెడ్ ఫోర్ట్.
సో ఈ వీడియోతో ఢిల్లీ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. సో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేశాము. అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ ఢిల్లీ అనమాట. మాకు నైట్ 10కి అయోధ్యకి వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. సో అయోధ్యకి అయితే ట్రావెల్ చేయాలి. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి అయోధ్య అనమాట. సో అండ్ ఇది గైస్, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్కి అందరికీ షేర్ చేసి పడేసేయండి. నేను చెప్పిందంతా కరెక్ట్ అనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను చెప్పింది ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు కామెంట్స్లో తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే గాయస్, ఉంటాను. బాయ్.